హలో వివర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మనుశ్రీ. ఇప్పుడు మీరు వినబోయే నవల నన్ను రక్షించండి ప్లీజ్. పార్ట్ 3. అతడు తడబడుతూనే ఫోన్ ఎత్తాడు. హలో జయచంద్ర. అతడి మాట పూర్తవ్వకుండానే అవతల నుండి హలో హలో రక్షించండి, నన్ను గొంతు పిసికి చంపేస్తున్నారు, మీరు త్వరగా రావాలి అంటుండగానే ఫోను కట్ అయింది. ఆ అరుపుకు ఉలిక్కిపడ్డట్లుగా ఫోనును చెవికి అదిమి పెట్టుకున్నాడు. హలో హలో అంటూ 2 నిమిషాలు అరుస్తూనే ఉన్నాడు. అవతల డిస్కనెక్ట్ అయినట్లు తెలుస్తూనే ఉన్నా ఏం చేయాలో అర్థం కానట్లుగా. సృజన గొంతులాగానే ఉన్నది. అంతేగాదు, తన ప్రైవేటు గదిలో ఉన్న ఈ ఫోను నంబరు సృజనకే తెలుసు. అందున తను ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లుగా ఆమెకు తప్ప మరెవరికీ తెలియదు. అతడు ఏం చేయాలో తోచనట్లుగా లేచి నిలబడ్డాడు. రెండో సీసా మూత తెరిచి గ్లాసు నిండా బీరు పోసుకుని గ్లాసెత్తి త్రాగేసి సృజనే సృజనే రాక్షసే, పీడా వదిలిపోయింది అనుకుంటుండగా అంతా ఒక్కసారే త్రాగటంతో తూలి మంచం మీద పడిపోయాడు మత్తుగా. సరిగ్గా అప్పుడు 12 గంటల పైన 3 నిమిషాలయింది. 5 రాత్రి 10 గంటలయింది. ఫోను కోసం ఆదుర్దాగా ఎదురుచూస్తున్నాడు మార్తాడరావు. అతడు ఏ క్లాస్ సివిల్ కాంట్రాక్టర్. 9 గంటలకే పనైంది లేనిది చెబుతానన్నాడు తను పంపిన మనిషి. 10 అయినా ఇంకా రాలేదు ఫోను. అందుకే కంగారుగా ఉన్నది. ఎట్టి పరిస్థితులలోనూ 4 కోట్లు విలువ చేసే ఆ కంపెనీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కాంట్రాక్టు తనకే దక్కాలి. అది హైదరాబాద్క గర్వకారణమైన బిల్డింగ్ అవుతుంది. దానితో తనకు మరింత పేరు, డబ్బు వచ్చే అవకాశమున్నది. అంతేగాకుండా దానివలన రాజకీయాల్లోకి దిగబోతున్న తనకు మరికొంతమంది పెద్దవాళ్లతో పరిచయాలేర్పడే అవకాశమున్నది. తన ఆంతరంగికుడికి కావాల్సిన డబ్బిచ్చి 8 గంటలకే అందుకు సంబంధించిన వ్యక్తుల దగ్గరకు పంపాడు. టెండర్ తెరిచిన తరువాత అది జారిపోకూడదు. డబ్బు తీసుకున్నవాళ్లు ఏమైనా చేయని అలా చేసినందుకే ఇది బహుమానం. ఆ పని తనకు విజయవంతంగా చేజిక్కిన తరువాత మరింత బహుమానం కూడా లభిస్తుదని చెప్పమని మరీ చెప్పి పంపించాడు. అంతేగాదు, వాళ్లు ఏం చేయాలో గూడా అతడే సలహా ఇచ్చాడు. ఒకవేళ దురదృష్టవశాత్తు తనకు ఆ పని రాని పక్షంలో ఏ గిమ్మిక్కులు చేసి అన్ని టెండర్లు కాన్సిల్ చేసి మళ్లీ ఎలా టెండర్స్ పిలవాలో గూడా చెప్పాడు తన గత అనుభవాన్ని రంగరించి సలహాల రూపంలో. గేటు చప్పుడు ఎప్పుడవుతుందా అన్నట్లుగా ఎదురుచూస్తూ మెడక్రింద చేతులు పెట్టుకుని ఈజీ చైర్లో ఆకాశంలోని నక్షత్రాల వంక చూస్తూ మనస్సును గతంలోకి లాక్కువెళ్లాడు. జూబ్లీహిల్స్లో ఇంకా మంచి మేడలు రాకముందే 30 ఏళ్ల క్రితం భుజం మీద తువ్వాలేసుకుని ఈ ఊళ్ళో దిగిన తను తెచ్చుకున్న కొద్ది డబ్బులో కొంత భాగాన్ని మదుపుపెట్టి చవగ్గా ఓ 500 గజాల స్థలాన్ని గుట్టలు, రాళ్ల మధ్య కొన్నాడు. ఆనాడెవరూ అనుకోలేదు ఆ కొండల్లో దేవేంద్ర భవనాలు వెలుస్తాయని. చిన్న చిన్న కాంట్రాక్టులు మొదలుపెట్టి ఇళ్లు కట్టించటంలో మంచి పేరు సంపాదించాడు. ఈలోగా స్థలాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మధ్య తరగతి మనిషి స్థాయి నుండి ఎదిగిపోవటంతో ఫ్లాట్స్ మీద ఎగపడటం మొదలుపెట్టారు అందరూ. తను అప్పటికే కాస్త కుదుటబడి 4 డబ్బులు వెనకేసుకున్నాడు. హైదరాబాద్ వచ్చినప్పుడు భుజాన ఉన్న గళ్ల తువ్వాల స్థానంలో జరీ అంత్యం వచ్చింది. నలుగురిలో మాట నిలకడ మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ పరిచయాలు పురస్కరించుకుని తను ఖాళీ స్థలాలు కొని ఫ్లాట్లు కట్టి విక్రయించే వ్యాపారంలోకి దిగి 2 చేతులా సంపాదించాడు. దాని ఫలితమే ఈ రోజు తనుంటన్న ఇంద్రభవనం లాంటి 3 మేడ. జూబ్లీహిల్స్ నడుమ అటుపోయే ప్రతివారూ ఒకసారి కన్నెత్తి చూడాలనిపించే భవనం. తన ఈ ఒక్క ఇల్లే ఈ రోజున ₹1 కోటి చేస్తుంది. ఆ పైన ఊరిబయట ద్రాక్ష తోటలు కొన్నాడు. ఈలోగా హైదరాబాద్లో మరో కొత్త వ్యాపారం మొదలయింది. ఊరికి దూరంగా చవగ్గా ఎకరాలకు ఎకరాలు పొలాలు కొనటం, ప్లాట్లు వేసి అమ్మటం. అందులోనూ తనకు మంచి లాభాలు వచ్చాయి. రవి ఒక్కగానొక్క కొడుకు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ పరీక్షలు కొద్ది రోజుల క్రితమే రాశాడు. ఆ చీకట్లోనే ఒక్కసారి చేత్తో మొహాన్ని రుద్దుకున్నాడు. ఏదో దెబ్బ తగిలినట్లుగా మార్తాడరావు. 40 సంవత్సరాలుగా తన సహధర్మచారిణిగా మెలిగిన కౌసల్య గుర్తుకొచ్చింది. మొదట్లో తనతోబాటు తినక ఇబ్బందులు పడి ఆ పైన ఐశ్వర్యాన్ని అనుభవించటం మొదలుపెట్టిన 2 సంవత్సరాలకే తనను ఒంటరివాడిని చేసి ఈ లోకం విడిచి వెళ్లిపోయింది. హైదరాబాద్ వచ్చిన తరువాత మొట్టమొదటిసారిగా అతడిని తల్లక్రిందులు చేసిన సంఘటన అది. అతడి ఆలోచనలను కత్తిరిస్తున్నట్లుగా హాల్లో ఫోను మ్రోగింది. వడివడిగా వెళ్లి ఫోనెత్తి అవతలి కంఠాన్ని గుర్తుపట్టగా ఏమైంది అన్నాడు ఆత్రంగా. ఓకే సార్, కానీ పనైన తరువాత ఇంకాస్త ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అన్నాడు. చూద్దాలే అంటూ తృప్తిగా శ్వాస పీల్చుకుని ఒక పని చెయ్యి. పోయిందిగదా, కారును మీ ఇంటికి తీసుకువెళ్లి రేపొద్దున పట్టుకురా అన్నాడు. అలాగే సార్. మార్తాడరావుకు హాయిగా ఉన్నది. తను పంపిన మనిషి చేసిన పని చాలా సంతృప్తికరంగా ఉన్నది. ఆ ఆనందంలో అతడికి బెడ్రూంలోకి వెళ్లి పడుకోవాలనిపించలేదు. ఇంకాసేపు ఇలాగే ఆ నక్షత్రాల క్రింద చల్లగాలి పీల్చుకుంటూ పచార్లు చేయాలనిపించగా తిరిగి బాల్కనీలోకి వచ్చాడు. తన పని గురించి ఎవరూ వేలెత్తి చూపే అవకాశం తను ఇవ్వడు గనుక అడ్డదార్లలో తనకు ఆ పని దక్కినా ఎవరి పేరూ బయటకు రాదు. అటు డబ్బు తిన్నవాళ్లకు చెడ్డపేరు రాదు.
ఎత్తుపల్లాల మధ్య ఎన్నో దీపాలతో వెలిగిపోతున్న ఆ కాలనీ వైపే చూస్తూ నాడు మాట్లాడరావు. ఈ వార్త భుజంగానికి ఫోను చేసి చెబితే సంతోషిస్తాడు అనుకున్నాడు. అంతేకాదు అతడితో మాట్లాడి కూడా 4-5 రోజులయింది. కాసేపు మాట్లాడితే హాయిగా ఉంటుంది అన్నట్లుగా లోపలకు వచ్చాడు. ఫోనెత్తి అతడి నంబరు తిప్పాడు. భుజంగం హైదరాబాద్లో పేరున్న మనిషి, మంచి వ్యవహర్త, జంటనగరాల నుండి వెలువడే ప్రముఖ దినపత్రికకు అధిపతి. అతడు, మాట్లాడరావు ఒకే ఊరివాళ్లు. చిన్ననాటి నుండి స్నేహితులు. భుజంగం అన్ని విషయాలలోనూ మాట్లాడరావుకు చేదోడు వాదోడుగా ఉంటాడు. అతడి సలహా సంప్రదింపులు లేకుండా మాట్లాడరావు ఏ పని చేయడు. భార్య పోయి ఒంటరితనంతో దిగులుగా కాలం గడుపుతున్న సమయంలో ఒకరోజు భుజంగం, ఇలా కాదురా. నీకు మంచి పేరుంది. డబ్బుంది. కావాల్సినంత ఖాళీ టైం ఉన్నది. నువ్వు రాజకీయాల్లోకి దిగిపో. నిన్ను నలుగురి నడుమా తిప్పేటందుకు నేను నా పత్రికా ఉండనే ఉన్నయి అన్నాడు. నాకు పడవురా బాబూ ఆ రాజకీయాలు అన్నాడు నవ్వి. అందులో నేను దిగబడలేను. పడేందుకేమున్నది. నీకు నచ్చినవే నువ్వు చేయి. అదో పెద్ద భయంకరమైన ఊబి అని ఎందుకనుకోవాలి. దాంట్లో తిరుగుతున్న వాళ్లంతా చెడ్డవాళ్లని ఎందుకనుకోవాలి. నలుగురికి నువ్వు మంచే చెయ్యి. చూద్దా కాదు. నీకు ఇంకా డబ్బు సంపాదనకు కష్టపడాల్సిన అవసరం లేదు. దానంతటదే వస్తుటుంది. నీ కాలాన్ని కొంత సంఘసేవకు వినియోగిస్తే కష్టాలలో ఉన్న కొంతమందికైనా సాయం చేసిన వాడివవుతావు. మంచి పనులు చేయటానికి రాజకీయాలలో దిగటం అవసరమా అంటావేమో. అనుకున్నవి అనుకున్నట్లుగా జరగాలి అంటే మనకు ప్రభుత్వ యంత్రాంగం వెన్ను తట్టేలా ఉండాలి. అప్పుడే మనం పడ్డ శ్రమకు గుర్తింపు ఉంటుంది. మాట్లాడరావు మాట్లాడలేకపోయాడు. నెల రోజుల బట్టి భుజంగం వీలు చిక్కినప్పుడల్లా చెవున ఇల్లు కట్టుకు పోరగా చివరకు అంగీకరించాడు. దానికి మొదటి మెట్టుగా ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజుల క్రితం వచ్చిన వరదలు, ఆపైన చాలా జిల్లాలలో దాని వలన అస్తవ్యస్తమైన బ్రతుకులతో రోడ్ల మీద పడ్డ వరద బాధితుల సహాయనిధికిగాను 2 లక్షలు నీ తరపున విరాళమివ్వు. ఏం చేసుకుంటా మూలుగుతున్న డబ్బంతా అన్నాడు చొరవగా భుజంగం. మాట్లాడరావు ఫోనును క్రెడిల్ మీద పెట్టేశాడు. భుజంగం నంబరు ఎన్నిసార్లు చేసినా ఎంగేజ్ వస్తుడటంతో అతడు అలా పెట్టిన 1/2 నిమిషానికే ఫోను గణగణా మ్రోగింది. ఫోనెత్తాడు మాట్లాడరావు. అటునుంచి, నేను భుజంగాన్నిరా అన్న మాట వినబడింది. సరి. నేను నీకోసం ట్రై చేస్తుతే నువ్వు నా కోసం చేస్తున్నావన్నమాట. ట్రై ఏవిటి సంగతి? ఏం లేదు. మనకు ఆ 4 కోట్ల కాంట్రాక్టు రావటానికి దారి సుగమం చేశాను. అది చెప్పటానికే. ఇంతకీ నువ్వెందుకు చేస్తున్నావ్? అరగంట క్రితం చీఫ్ మినిస్టర్ని కలిశాను. రేపుదయం 11 గంటలకు మనకు టైం ఇచ్చాడు. నువ్వు చెక్కు రెడీ చేసి ఉంచు. మనం నా కారులో సెక్రటరీ ఏరియాకు వెళ్ళా. సరిగ్గా 11 గంటలకు ఆయన్ను మనం కలవాలి. 10 నిమిషాలు లేటైనా మళ్లీ ఆయన్ను పట్టుకోవటం చాలా కష్టమవుతుంది. నేను ప్రెస్ రిపోర్టర్స్న అన్ని పేపర్ల నుంచి రమ్మనమని చెబుతాను. వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్లు సరేసరి. ఎందుకురా అవన్నీ అన్నాడు మొహమాటంగా మాట్లాడరావు. నాన్నా, నువ్వెంత కష్టపడ్డా ప్రచారం లేనిదే ఫలితం శూన్యం. 2 లక్షలు ఊరికినే ఇస్తూ ఉన్నవాడివి, ఆ మాత్రం నీ ఫోటో పేపర్లో రాకపోతే ఎలా? రాష్ట్రానికంతా నీ గురించి తెలియాలా? ప్రజలకు ఎంత మంచి చేసినా కొందరు అనామకుల్లాగానే ఉండిపోతున్నారంటే వాళ్లకు ప్రచారం లేకపోవటమే. కొందరు ఏం చేయకపోయినా నలుగురి జేజేలు పొదుతుతున్నారు అంటే ప్రచార ఫలితమే. ఓకే. 9:30కు మీ ఇంట్లో ఉంటా. మనం 10ంటికి బయల్దేరాలి. 10:35కు సెక్రటరీ ఏరియాలో సీఎం ఛేంబర్ దగ్గరుండాలి. గుడ్ లక్. గుడ్ నైట్. భుజంగం ఫోను పెట్టేశాడు. మాట్లాడరావు కాసేపు దాని గురించే ఆలోచిస్తూ సోఫాలో కూర్చున్నాడు. ఒక్కసారి రవి గదివైపు చూశాడు. ఒక్కగానొక్క కొడుకు. భార్య పోయిం తరువాతైక తనకు అన్ని విధాలా అతడు ఒక్కడే సన్నిహితుడు అన్నట్లుగా మరింత దగ్గరయ్యాడు. వరద బాధితుల సహాయ నిధికి 2 లక్షలు విరాళం ఇస్తూ ఉన్నప్పుడు ఒక్కమాట వాడితో చెబితే బాగుంటుంది అనిపించింది. కాని రవి 9ంటికే బయటకు వెళ్లాడు. ఫామస్కు వెళుతున్నానంటూ పొద్దున్నే వస్తానని చెప్పి. అతడు కాదంటాడని కాదు, చెబితే బాగుంటుందని అంతే. అటు రవిని తీసుకువెళ్లవచ్చు ముఖ్యమంత్రి దగ్గరకు. ఇంజనీరింగ్ చదివినవాడు ముఖ్యమంత్రికి పరిచయమైతే మంచిదేగదా అనిపించింది మాట్లాడరావుకు. అందుకే ఫామ్ హౌస్కు ఫోను చేశాడు. రింగ్ అవుతున్నదిగాని ఎవ్వరూ ఎత్తలేదు. టైం చూస్తే 11:30 9 గంటలకు అక్కడకు వెళ్తానని వెళ్లినవాడు ఇంకెక్కడికి వెళ్లి ఉంటాడు. స్నేహితులతో ఎక్కడ తిరుగుతున్నాడో సెలవలేగదా సరే. పొద్దున్నే రాగానే చెప్పి వెంట తీసుకువెళ్లాలే అన్నట్లుగా ఫోను దగ్గర నుంచి లేచాడు మాట్లాడరావు. 11:40 నిమిషాలయింది. ఫోను గణగణా మ్రోగింది. నిద్రమత్తులో భయంగా లేచాడు చక్రధరం. టైం చూశాడు. అర్ధరాత్రి ఎక్కడనుంచి వచ్చిందో అన్నట్లుగా గణగణం మ్రోగుతున్న దానివంకే ఒక్క క్షణం కన్నార్పకుండా చూసి రిసీవరెత్తాడు. 50. హలో. నేను చక్రధరాన్ని. ఎవరు మాట్లాడుతున్నారు? నేను నాన్నా కమలను. కలకత్తా నుంచి మాట్లాడుతున్నాను. 2 నిమిషాలాగి నన్ను రక్షించండి. ప్లీజ్ నా నంబరుకు
ఫోను పెట్టేసింది. రిసీవర్ వంకే విచిత్రంగా చూస్తూ అట్లాగే ఉండిపోయాడు చక్రధరం. అప్పటికే భార్య రాజేశ్వరి లేచి మంచం మీద కూర్చున్నది. ఎక్కడనుంచండి? ఈ అర్ధరాత్రప్పుడు. కలకత్తా నుంచి కమలే. నన్ను మళ్ళీ చేయమంటుందేమిటి? చేసింది మాట్లాడవచ్చుగదా? ఏవో. దాని కంగారేమిటో అన్నది ఆదుర్దాగా రాజేశ్వరి. కంగారు లేదు. పాడు లేదు. అది 2 నిమిషాలు మాట్లాడితే చాలా బిల్లవుతుంది. అదే నేను చేస్తే గంటసేపైనా తీరిగ్గా కాకమ్మ కబుర్లు చెప్పవచ్చు. ఏం మాయరోగం? మొగుడు 2 చేతులా సంపాదిస్తూనే ఉన్నాడుగదా. ఈ కక్కుర్తి పనులు దేనికి? చిరాగ్గా అన్నాడు. పో నీలేండి. ఒక్క ఆడపిల్ల 4 రూపాయలకే గిలగిలలాడితే ఎలా? అంత దూరాన ఎట్లా ఉన్నదో? మీరే చేయండి. నిజమే. నీ పెంపకమాయే. నువ్వు వత్తాసు పలకకపోతే నేను పలుకుతానా? చక్రధరం కలకత్తా నంబరుకు డయల్ చేశాడు. చెప్పు నాన్నా. నేనే కమలను. ఆయన నిద్రపోతున్నారుగాని. కార్స్ తీసుకుని ఇవతలకు వచ్చానులే. ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు అన్నది. ఏమిటి సంగతి? విసుగ్గా అన్నాడు. అతడి విసుగుకు భార్య చురచురా చూసింది. మనవడి గొలుసేమైంది నాన్నా? ఇంకా 15 రోజులే ఉన్నది వాడి పుట్టినరోజు. గట్టిగా లాగితే తెగేలాగాకుండా 4-5 తులాలైనా ఫరవాలేదు. బరువుండదులే. అవును, అమ్మ గొలుసు నాకు పంపటమేమైంది? మాట్లాడవేమిటి? ఆవలింతలొస్తూ నయ్యమ్మ. నోటమ్మట మాట రావటం లేదు. పోనీ ఓ 10 నిమిషాలాగి చేస్తావా? కాసిని మంచినీళ్ళో టీనో త్రాగి. లేకపోతే ఫోను అమ్మకిచ్చి మంచినీళ్లు త్రాగిరా. ఈలోగా అమ్మతో మాట్లాడుతుంటాను. గొలుసు కోసం మనవడు ఒకటే తహతహలాడిపోతున్నాడు. దానికోసం వాడెక్కడ బెంగపడి మంచమెక్కుతాడోనని నాకు భయంగా ఉన్నది. డబ్బు రెడీగా లేకపోయినా ఫిక్సెడ్ డిపాజిట్ల మీద అప్పిస్తారుగదా. కావాలంటే ఆ రూల్సేమిటో మీ అల్లుడినడిగి రేపు చెబుతా. రేపు రాత్రికి ఫోను చే. అమ్మ పడుకుంటే లేవంగానే చెప్పు. అదుగో మురళీధరుడు లేచి మంచం మీద కూర్చుంటున్నాడు. తీసుకొచ్చేదా? వాడితో మాట్లాడతావా? ఏవిటో అన్నీ నేను చెప్పటమేగాని నువ్వు ఒక్క మాట మాట్లాడటంలేదు. పో, నీ నిద్ర వస్తుతే రేపు పగలు చేయలే. రేపు సెలవేగా? అర్ధరేటే ఉంటుంది. ఆరోగ్యం బాగుందా? 2 పూట్లా బి కాంప్లెక్స్ వేసుకో. నీకు జలుబు చేసిందన్నా నాకు కాలు నిలవదిక్కడా. రేపు చేయి. పగలే చేయి. అమ్మని రేపు మాట్లాడమను. మీతో మాట్లాడుతుంటే ఎంత హాయిగా ఉంటుందనుకున్నావ్? మనింట్లో ఉన్నట్లే ఉంటుంది. ఉంటా. ఫోను పెట్టేసింది కమల. చక్రధరం చెమటలు కారుస్తూ రిసీవర్ని చటుక్కున పెట్టేశాడు. మాట్లాడరావు మంచం మీద అటూ ఇటూ దోర్లుతున్నాడు. రవి ఎక్కడకు వెళ్లాడో అంతుపట్టడంలేదు. వాడి గుణం తనకు తెలుసు. అల్లరి చిల్లరి వేషాలు వేయడని నమ్మకముంది. అయినా స్నేహితులున్నారుగదా. వెధవలు. వీడి దగ్గర డబ్బున్నది. ఈగల్లా మూగుతారు. మూగితే మూగారు. ఎటుపక్కకు లాగుతారో ఏమిటో తెలియదు. పెళ్లి చేస్తే ముందు తనకు సగం బాధ్యత తీరుతుంది. ఆడదిక్కులేని ఈ కొంపలో కొత్త కోడలు కళకళలాడుతూ తిరుగుతుంటే అదో అందం. అవును, ఆ మధ్య ఎవరో మంచి అమ్మాయి ఉంది. పెళ్లి చేసుకుందామని ఉన్నది. నువ్వు గూడా చూచి సంబంధం బాగున్నదనుకుంటే ఆలోచించవచ్చు అన్నాడు. తనకు డబ్బున్న అమ్మాయే కోడలిగా రావాలని లేదుగాని ఆ అమ్మాయి నచ్చిదైతే సరి, తన దగ్గర ఉన్న డబ్బు ఇంకా 2-3 తరాలు కూర్చొని తిన్నా సరిపోతుంది. అందుకే నీ ఇష్ట, నీకు నచ్చితే నాకు నచ్చినట్లే అన్నాడు తను. రేపోసారి హెచ్చరించాలి. ఈ ఎండాకాలం సెలవుల్లో ఆ పెళ్లేదే చేసేస్తే సరిపోతుంది. నిద్ర రావడం లేదు. తలెత్తి గోడమీద ఉన్న గడియారం వంక చూశాడు. సరిగ్గా 12 గంటలయింది. అప్పుడే ఫోను గణగణా మ్రోగింది. రవి కాదుగదా. మంచం పక్కనే ఉన్న ఫోనెత్తాడు. హలో. హలో. రక్షించండి. రక్షించండి. నన్ను చంపేస్తున్నారు. నా గొంతు పిసికి. ఫోను కట్టయింది. రిసీవర్ని చేత్తో పట్టుకుని కొన్ని క్షణాల వరకు అప్రతిభుడై చలనరహితంగా ఉండిపోయాడు. మాట్లాడరావు ఫోనులో విన్న ఆ కేకలకు ఎవరా అమ్మాయి? ఎక్కడా విన్న గొంతులా అనిపించలేదు. క్షణం ఉక్కిరిబిక్కిరవుతూ రవి స్నేహితురాలు కాదుకదా అనుకున్నాడు. కాకపోతే తన నంబరుకే ఎందుకు చేస్తుంది? అతడికి ఏం చేయాలో తోచలేదు. మళ్లీ వడివడిగా ఫామస్కు నంబరు నొక్కాడు. రింగ్ అవుతున్నదిగాని ఎవరూ ఎత్తటం లేదు. ఆయనకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. సెల్ఫోన్ ఇవాడో రేపో వస్తుందనుకుంటున్నాడు. దాని అవసరమేమిటో ఇప్పుడు అర్థమవుతున్నది. మళ్లీ ఫామ్ హౌసు చేశాడు. మళ్లీ అదే పరిస్థితి. తను కారు తీసుకుని రాత్రి 12 గంటలప్పుడు వాడెక్కడున్నాడని వెతగలడు. ఉదయాన రవి వచ్చేటంత వరకు మాట్లాడరావు అలా నిద్రలేకుండా గదిలో చికాగ్గా, భయంగా, ఆదుర్దాగా అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు. 6. ఆ వాకిట్లో మారుతి ఆగుతుండగానే మాట్లాడరావు తన బెడ్రూంలోనుంచి తలుపు తీసుకు బయటకు వచ్చాడు. రాత్రి ఫోను వచ్చినప్పటినుండి అతడి మనస్సులో లేదు. రవికి తెలిసిన అమ్మాయే ఆపదలో ఉన్నట్లుగా అర్థమవుతున్నది.
అతడు ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకుంటున్న అమ్మాయి కాదుగదా. అతడు మెట్లెక్కుతుండగానే హడావుడిగా వచ్చిన తండ్రి ఫోను సంగతి చెప్పాడు. రవి తండ్రి మాటలు వింటూనే పెద్దగా నవ్వాడు. పిచ్చికాల్. పోనీ నాన్న, కొడుకు మాటలకు విస్తుపోయాడు మాట్లాడరావు. మన నంబరు ఆ అమ్మాయికి ఎట్లా తెలిసిందిరా? ఆయన ఆదుర్దా ఇంకా తగ్గలేదు. ఇలాంటివి 1,00,000 కాల్స్ వస్తుంటాయి. వచ్చినప్పుడల్లా మనమక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్తామేమిటి? పరుగెడుతున్నట్లుగా మెట్లెక్కేసి మేడమీద తన గదిలోకి వెళ్ళిపోయాడు. బిత్తరపోయి నిల్చున్న తండ్రిని అక్కడే వదిలేస ఈ హుషారుగా మేడమీదకు వెళ్లనైతే వెళ్లాడుగాని వెళ్లిన 10 నిమిషాలలో నే క్రిందకు దిగి రాక తప్పలేదు అతడికి. వగరుస్తూ క్రిందకు పరుగెత్తుకు వచ్చాడు. అతడి ముఖ్య స్నేహితుడు కృష్ణ ఫోన్ చేశాడు. నువ్వు వెంటనే రావాలిరా. రత్నను రాత్రి ఎవరో హత్య చేశారు. ఆ మాట వింటూనే రవికి నోటివెంట మాట పెగల్లేదు. ఏవన్నావ్? అవునరా రవి. నిజం అది. మన ఫ్రెండ్సంతా వచ్చేశారు. నలుగురు 4 విధాలుగా అనుకుంటున్నారు. నువ్వు వచ్చేసే వెంటనే రవి గుండెలు దడదడలాడుతున్నాయి. ఇదెక్కడి ఘోరం? రత్నను తను ఎంతగా ప్రేమిస్తున్నాడు. తన హృదయానికి హృదయంలా. తామిద్దరూపాయి త్వరలో వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. తండ్రి కూడా అందుకు అభ్యంతరం చెప్పటంలేదు. అతడికి ఏం చేయాలో అర్థం కానట్లుగా పిచ్చెక్కిపోతున్నది కృష్ణ చెప్పిన మాట విన్నప్పటినుంచి. రత్నమీద ఎవరికి కోపముంటుంది? అంటే రాత్రి రత్న నిజంగానే తనకు ఫోను చేసిందన్నమాట. మారుతి ఎక్కి దాన్ని రివర్స్ చేసి గేట్లో నుంచి రోడ్డు మీదకు దూకించాడు. రవి హాల్లో కూర్చుని పేపరు చదువుతున్న తండ్రితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా. అతడి మెదడంతా కృష్ణ మాటలకు మొద్దు బారిపోయింది. అతడి మనస్సు కుతకుతలాడిపోతోంది. అద్దలో నుంచి రోడ్డు మీదకు చూస్తూ స్టీరింగ్ అయితే తిప్పుతున్నాడన్న మాటేగాని అది ఏ క్షణాన దేనిమీద ఎక్కుతుందో అన్నట్లుగా వంకరటింకర్లగా పరుగెడుతోంది. రోడ్డు మీద నడుస్తున్న జనం దాన్ని చూస్తూ దూరంగా పారిపోతున్నారు. రత్నవాళ్ల ఇంటి సందు మలుపు తిరిగేటప్పటికీ వాళ్ల వాకిట్లో జనం చాలామంది గుమిగూడి ఉన్నట్లుగా చూశాడు. అంటే రత్న హత్య నిజమేనన్నమాట. అతడు ఇంటి నుండి వస్తూ తను విన్నదంతా అబద్ధమవ్వాలని దేవుళ్లకు కోటి దన్నాలు పెట్టుకున్నాడు. మారుతీ కారు ఆగుతుండగానే జనం మధ్య నుంచి కృష్ణ బయటకు వచ్చి రవి దగ్గరకు నడిచాడు. ఏమైందిరా? రవి కారులో నుంచి దిగుతూనే ఆదుర్దాగా అడిగాడు. కృష్ణ మాట్లాడలేదు. రవి భుజం పట్టుకు నొక్కాడు. ఏమైంది? రాత్రి ఎవరో రత్నను చంపారు. ప్రస్తుతం లోపలికెవరినీ పోనీయటం లేదు. పోలీసులున్నారు. వేలిముద్రలు, ఫోటోలు తీసుకుంటున్నారు. రవి ముఖం తెల్లగా పాలిపోయి ఉన్నది. పెదవులు వణుకుతున్నాయి. శరీరమంతా వణుకుతోంది. ఎంత బిగ పట్టుకున్నా కంటివెంట నీరు ఆగటంలేదు. చచ్చిపోయిందా? గొంతు పిసికేశారు. కనుగుడ్లు వెళ్లుకొచ్చినాయి. నాలిక బయటకొచ్చింది. ఎవరికో ఫోను చేస్తున్నట్లుగా ఒక చేతిలో రిసీవర్ కూడా ఉన్నది. ఫోను వైరు పక్కగా వ్రేలాడుతోంది. నా కోసమే చేసింది అన్నాడు గబుక్కున రవి. చటుక్కున కృష్ణ ఆ మాట ఎవరూ వినకూడదన్నట్లుగా అతడి నోరు మూశాడు. ఇక్కడేం మాట్లాడబోకు. పోలీసులు నిన్ను ప్రశ్నించవచ్చు అన్నాడు భయం భయంగా. రవి ముందుకు వెళ్లబోయాడు. కాసేపు ఆగు. ఇప్పుడెవరినీ ఆ గదిలోకి రానియటం లేదు. రత్న తల్లి తండ్రి ఎక్కడున్నారు? హాల్లోనే ఉన్నారు. ఈ వయసులో పెద్ద షాక్ ఇది వాళ్లకు. ఏడుస్తున్నారు. వాళ్ల బంధువులంతా వచ్చారు. వాళ్లను ఓదార్చే ప్రయత్నంలో ఉన్నారు. 56 రత్న తమ్ముడు కిశోర్ ఎక్కడా? నన్ను రక్షించండి ప్లీజ్. ఎక్కడా కనబడలేదే. తల్లి, తండ్రి, రత్న, ఆమె తమ్ముడు ఆ ఇంట్లో ఉంటారు. రత్న కొద్ది రోజుల క్రితమే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసింది. తమ్ముడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు. రత్న తండ్రి స్టేట్ గవర్నమెంట్లో ఆఫీసరుగా పనిచేస్తున్నాడు. ఆయన ఇంకో సంవత్సరంలో రిటైర్ అవుతాడు. రత్న బి. ఈ అవ్వటంతోనే ఏదో ఉద్యోగంలో చేరిపోతే పెళ్లి త్వరగా అయిపోతుందని ఆయన నమ్మకం. రత్నకు రవితో ఉన్న సంబంధం ఇంకా వాళ్లకు తెలియదు. తమ్ముడు కిశోరు మాత్రం తెలుసు. రవి ఇంట్లో నుంచి వెళ్లిన పావుగంటకు వాళ్ళింట్లో ఫోను మళ్లీ మ్రోగింది. మాట్లాడరావు ఎత్తాడు. హలో, రవి ఉన్నాడాండి? లేడు. ఎవరు మాట్లాడుతున్నది? అన్నాడు అవతల నుంచి ఆడకంఠం వినబడటంతో. నేను ఎవరైతేనేం లేండి. మీరు రవి ఫాదరైతే మాత్రం ఓ నిజం తెలుసుకోవాలి. ఏవిటా నిజం? ఆదుర్దాగా అన్నాడాయన. మీ అబ్బాయి తన ప్రియురాలిని రాత్రి చంపేశాడు. వాట్ నాన్సెన్స్ యూ ఆర్ టాకింగ్? ఓ నీ. రాత్రి మీ అబ్బాయి ఎక్కడున్నాడో చెప్పండి. ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఇంట్లో ఉన్నాడు. తన బెడ్రూంలో పడుకుని నిద్రపోతున్నాడు. అవతల నుంచి పెద్దగా నవ్వు. అతడి మాటలు అబద్ధాలు అన్నట్లుగా అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ పెద్దగా నవ్వు. ఎవరు మాట్లాడుతున్నది? అటువైపు నుంచి నవ్వాగలేదు. అతడిని ఈ ప్రపంచంలో ఇక ఏ దేవుడూ రక్షించలేడు. లైన్ కట్ అయింది. మాట్లాడరావు ఉక్కిరిబిక్కిరి అవుతూ ఆ ఫోనును అలాగే పట్టుకు నిల్చుండిపోయాడు. రవి తన ప్రియురాలిని హత్య చేయటమేమిటి? ఈ ఫోను చేసిన స్త్రీ ఎవరు? మాట్లాడరావు కలవరపడిపోయాడు. 5 నిమిషాల తరువాత తను ఏదో ఒకటి చేయాలి అన్నట్లుగా ఫోన్ ఎత్తాడు. వేళ్లు టకటకా నంబర్లను
నొక్కుతున్నాయి. అవతల ఫోన్ ఎత్తారు. నేను మార్తా డరావును మాట్లాడుతున్నాను. చెప్పు. రవి ఏదో ప్రాబ్లలో ఇరక్కుండేలా ఉన్నాడురా. భుజంగం. ఏమైంది? ఎవరో ఓ అమ్మాయిని హత్య చేశారు. చంపేస్తున్నారంటూ రాత్రి రవికి ఆ సమయంలో ఫోను కూడా చేసింది. కాని ఉదయం ఇంకో అమ్మాయి ఫోను చేసి ఆ అమ్మాయిని రవే చంపాడని చెప్పింది. నాకు అంతా అయోమయంగా ఉన్నది. రాత్రి రవి ఎక్కడున్నాడు? తెలియదు. అదేవిటి? ఫామస్కు వెళుతున్నానని కారు తీసుకువెళ్లాడు. కాని నా అనుమానం వాడు అక్కడకు వెళ్లలేదు. ఎలా అనుకుంటున్నావ్ అలా అని? ఓకే. ఓకే. నేను ఇప్పుడే బయల్దేరుతున్నాను. నువ్వు ఇంట్లోనే ఉండు. వివరాలు మాట్లాడుకుందాం. అవసరమొస్తే పోలీసు కమిషనర్తో నేను మాట్లాడతాను. నాకేదో భయంగా ఉన్నదిరా. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో కాలు పెడదామనుకుంటున్నాను. దాని ఫలితం కాదుగదా ఇది. ఆయన డీలాపడిపోతున్నాడు. డోంట్ వర్రీ. నా ముందు చూపులో చాకులాంటి జయంత్ ఉన్నాడు. మా క్రైమ్ రిపోర్టరు. తీగా లాగమంటే డొంకంతా కదిలించేస్తాడు. రవికి నిజంగా ఇందులో ప్రమేయం లేకపోతే అతడి వంటిమీద ఈగ కూడా వాలకుండా చూసే బాధ్యత నాది. ఓకే. నువ్వేం కంగారు పడబోకు. వస్తున్నాను నేను. ఫోను పెట్టేశాడు. మార్తా డరావు నీరసంగా సోఫాలో జారిగిలబడి కళ్ళు మూసుకున్నాడు. కాఫీ తెమ్మంటారా సార్? ఉలిక్కిపడ్డట్లుగా కళ్ళు తెరిచాడు. ఎదురుగ్గా వంటవాడు. కళ్ళు నులుపుకుంటూ అతడివంక చూశాడు. తీసుకురా. భుజంగం వస్తే పైనున్నానని చెప్పు. ఇంకెవరొచ్చినా నేనింట్లో లేనని చెప్పు. అతడు యజమాని వంక ఒక్కసారి వింతగా చూసి తలూపి కిచెన్లోకి వెళ్లాడు. 4 ఏళ్ల బట్టి చూస్తున్నాడు. ఆయనెప్పుడూ అంత కంగారు పడుతున్నట్లుగా అతడికి కనబడలేదు. భుజంగం ఎవరినైతే ఈ పనిమీద పెట్టి అసలు కూపీ అంతా లాగుదామని అనుకుంటున్నాడో ఆ జయంత్ అప్పటికే ఆ కార్యక్రమంలో గొంతువరకు కూరుకుపోయాడు. రవిని చూస్తూ నే ముందుకు వచ్చాడు. అతడు అంతకు ముందు రవిని చూడలేదు. అతడి ముఖ కవళికలు ఆదుర్దా చూసి అతడే రవి అయి ఉంటాడని ఊహించాడు. మీరు రవా? అడిగాడు జయంత్ అతడి ఎదురుగా నిల్చొని. మీరెవరో తెలుసుకోవచ్చా? కృష్ణ అడిగాడు. నా పేరు జయంత్. నేను ముందుచూపు రిపోర్టర్ని. అంతేకాదు హత్యకు గురైన రత్నకు కజిన్ని. ఇది హత్యేనని మీకెలా తెలుసు? కృష్ణ విసుగ్గా అడిగాడు. పోనీ కాదనుకుందాం. ఆత్మహత్యే చేసుకుందనుకుందాం. కాని రాత్రి వరకు నవ్వుతూ తులుతూ ఉన్న అమ్మాయి అర్ధాతరంగా అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కారణాలు తెలుసుకోవాలిగదా. అదే నా ఉద్దేశ్యం. మీకెంత తెలుసో మాకు అంతే తెలుసు. కృష్ణ రవిని తీసుకుని ముందుకు వెళుతూ అన్నాడు. అట్లా కాదు. ఆమె 4 ఏళ్ల బట్టి రవికి క్లాసుమేటు. మీతో తిరిగిన అమ్మాయి. నేను సంవత్సరం క్రితం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాను. మధ్యలో మా ఇద్దరి పరిచయానికి 10 ఏళ్ల గండి. అందువలన ఆమె గురించి నాకంటే మీకే ఎక్కువ తెలియాలి. మేం స్నేహితులమే. మీరు కజిందా? ఎలాగో ఎగతాళిగా అన్నాడు. అందరూ కజిన్నేగాని ఇప్పుడు ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిందేమీ లేదు మా దగ్గర. అంటే నా నుండి మీరేదో దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నారన్నమాట. ఆహా. మీరు మాట్లాడుతున్న తీరును బట్టి నాకు అలా అనిపిస్తున్నది. అరవే కృష్ణగమీన లేచాడు జయంత్ మీద. నా సంగతి తెలుసో తెలియదో అనవసరపు విషయాలలో జోక్యం చేసుకునేంతే నాకు మహామంట. జయంత్ నవ్వాడు. రిపోర్టర్నైనా నేను ఎవరిని కదిలించినా ఇలా మండిపోతూనే ఉంటారు. మా వృత్తే అలాంటిది. మీరేమన్నా నేను బాధపడనులేండి. ఓకే. సీయూ. జస్ట్ ఏ సెకండ్. గుర్తుచుకోండి. నా పేరు జయంత్. నేను ముందు చూపులో క్రైమ్ రిపోర్టర్ని. ఓకే. మీకెప్పుడు ఏ అవసరమొచ్చినా మా పేపరాఫీస్కు ఓ ఫోను కొట్టి నేను లేకపోయినా మెసేజ్ ఇవ్వండి. ఆపైన వీలైనంత తొందరలో మీ ముందుంటాను. జయంత్ జనంలో కలిసిపోయాడు. కృష్ణ అతడు పోతున్న వైపుకే చికాగా చూస్తూ ఉండిపోయాడు. కజింటా? కజిన్. అంత దగ్గర వాడే అయితే రత్న మనకు ఈ పాటికి పరిచయం చేయకుండా ఉండేదా? ఏవో కాకమ్మ కబుర్లు చెప్పి ఉన్నవి లేనివి పేపర్లో రాయటానికి ఇదో ఎత్తు. రవిని అతడి మిత్రులంతా చుట్టుముట్టారు. సారీరా. సారీ. మాకు చాలా బాధగా ఉన్నది. సానుభూతి చెప్పారు వాళ్లకు తోచిన రీతిలో. రత్న స్నేహితురాళ్లు వచ్చారు చాలామంది. ఇంతమంది ఇక్కడకు వచ్చినా తనకు ఇంతవరకు ఈ విషయం తెలియకపోవటం చాలా బాధ కలిగించింది రవికి. రత్న ఉన్న వీధిలోనే ఆమెతో చదివే కొందరున్నారు. వాళ్లకు పాల ప్యాకెట్లు ఇచ్చే కుర్రవాడు చెప్పటంతో తెల్లవారుజాముననే తెలిసిపోయింది. వెంటనే స్నేహితులకు ఫోను చేయటంతో ఊరంతా తెలిసిపోయింది. కృష్ణకు తెలియగానే వచ్చాడు. రవి అప్పటికే వచ్చి ఉంటాడులే అన్నట్లుగా. అతడు అక్కడ లేకపోవటంతో వెంటనే ఇంటికి ఫోను చేశాడు. రవికి ఏమీ అర్థం కావటంలేదు. గుసగుసలు. తన వంకే చూపుల్ని సూదుల్లా పెట్టి చూస్తూ ఉన్న స్నేహితులు. వాతావరణం భయం కలిగిస్తోంది. లోపలకు వెళ్లి రత్న పిచ్చే ఒక్క శవాన్ని చూడాలని ఎంతో ఆత్రంగా ఉన్నది. గుండెలు దడదడలాడుతుండగా కృష్ణ చేయి పట్టుకు నిలుచున్నాడు. అతడు ఏనాడూ ఊహించని నిజమిది. కానిస్టేబుల్స్ వచ్చి అక్కడున్న వాళ్లను రవిగారు ఎవరు అని అడగ్గా ఎవరో చూపించారు రవిని.
అతడు రవి దగ్గరకు వస్తూనే, మిమ్మల్ని ఇన్స్పెక్టర్ గారు పిలుస్తున్నారు అన్నాడు. కృష్ణ, పద అంటూ రవిని తీసుకుని ముందుకు వెళుతుంటే, వారిని ఒక్కరినే రమ్మనమన్నారు సార్ అన్నాడు కానిస్టేబులు. రాజేంద్రమూర్తి మంచం మీద నుండి లేవకుండానే మంచం దగ్గరకు వచ్చిన లావణ్య జడను పట్టుకుని తన వైపుకు ఒక్క గుంజు గుంజాడు. మెడనొప్పి పుట్టటంతో అబ్బా అన్నది లావణ్య గొంతు చుట్టూ చేయిపెట్టి రుద్దుకుంటూ భర్త వంక కోపంగా చూసింది. ఏవిటిపో దున్నే, పట్టులాంటి నీ జుట్టు పట్టుకు లాగితే నీకు బాధ వేసింది. సంఘంలో నా పరపతి పెరగకుండా నువ్వు అడ్డు కట్టవేస్తూటే నేనెంతగా బాధపడాలి అన్నాడు వెటకారంగా నవ్వుతూ. పెళ్ళామేమైనా ఫరవాలేదు, నాకు ప్రమోషన్ కావాలి అనుకునే మగవాడు నా భర్త అని చెప్పుకోవటానికి చాలా సిగ్గుగా ఉన్నది ఈసడింపుగా అన్నది లావణ్య. ఓ దానికేం సిగ్గుపడు. సిగ్గుపడుతూ నేను చెప్పింది చెయ్యి. ఆడదానికి సిగ్గే సింగారమన్నారు అన్నాడు నవ్వి. సిగ్గులేని వాళ్లనేమన్నారట. గిరుక్కున వెనక్కు తిరిగి ఆ గదిలోనుంచి బయటకు వెళ్లబోయింది లావణ్య. 62 నన్ను రక్షించండి ప్లీజ్ అలా తిరగటంలో గాలికెగిరిన ఆమె కొంగును పట్టుకుని విసురుగా లాగాడు రాజేంద్రమూర్తి. ఇప్పుడు నిన్ను నిలబెట్టి నీ వంటిన ఉన్న ఒక్కొక్కటి వలిచేస్తాను అన్నాడు. అతడి వంకే తదేకంగా చూస్తూ, ఓకే, మీరు నా భర్త, మీరు ఏం చేసినా సహిస్తాను అన్నది. ఇంకేం, ఓ గంట సేపు కళ్ళు మూసుకుని ఆ మగవాడు నేనే అనుకో. లేదా అలా అనుకోవటానికి ఇబ్బందేనంటావా? మీ నాన్ననడిగి 50,000 పట్టుకురా. ఒక్కసారి కళ్లల్లో నుంచి నిప్పులు కురిపిస్తూ భర్త ముఖంలోకి చూసింది. ముఖం మీద ఉమ్మేసినా తుడుచుకుపోయే మీకంటే. క్షణం ఆమెకు నోటి వెంట మాట పెగల్లేదు. మీకంటే జంతువులు నయం. ఓకే ఓకే, నువ్వెన్నైనా అను, నా పని మాత్రం కావాలి, నువ్వు చేసి తీరాలి అన్నాడు. ఇంకో విషయం కూడా తెలుసుకో లావణ్య, నేను ఇక సిగరెట్లు రెగ్యులర్గా త్రాగేద్దామనుకుంటున్నాను. ఎందుకంటే నా మాట విననప్పుడల్లా గుర్తుగా నీ వంటిమీద ఓ చిన్న చుక్క పెట్టేద్దామని. పళ్లన్నీ బయటపెట్టి నవ్వుతూ ఆమె వెనగ్గా వచ్చాడు. చూడు బంగారం, నేను మాటల మనిషిని కాను, చేతల మనిషిని. నా సౌఖ్యం కోసం, నా మేలు కోసం, నా లాభం కోసం, నా వృద్ధి కోసం నేను ఎలాంటి పనినైనా చేస్తాను. మంచి చెడు అంటూ నాకు తేడా తెలియదు. నాకు అడ్డు వచ్చిన వాళ్లను ఎవరినైనా నరికిపారేస్తాను గాని చూస్తూ ఊరుకోను. లావణ్య ఒక్క క్షణం కూడా కోపాన్ని నిభాయించుకోలేకపోయింది. అయితే నేను చెప్పేది వినండి. దేవుడు సమ ఉజ్జీలనే మొగుడు పెళ్లాలుగా చేస్తాడనేటందుకు కొన్ని నిదర్శనాలున్నాయి. అందుకు ఉదాహరణ మనమే. మీరనుకున్నదేది నా ఇష్టానికి వ్యతిరేకంగా నాచేత చేయించలేరు. నాకు మంచి భర్తగా ఉండగలిగినంతకాలమే మీకు మంచి రోజులుంటాయి. కాదంటారా? నరకమంటే ఏవిటో ఈ భూమ్మీదే మీకు నేను చూపిస్తాను. అతడి మీదకు రక్తాన్నే విరజిమ్ముతున్నట్లుగా కళ్ళు ఎర్ర చేసుకుని అన్నది లావణ్య. చటుక్కున పక్కనే అలమార్లో ఉన్న పండ్లు కోసే కత్తిని చేతిలోకి తీసుకున్నాడు రాజేంద్రమూర్తి. ఆమె మెడ పట్టుకుని ముందుకు వంచుతూ గిలగిలలాడుతున్న ఆమె గుండెల్లోకి క్రితం రోజే పదును పెట్టించిన ఆ కత్తిని దింపేటందుకుగాను చేయి ఎత్తాడు. సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ రోగింది. 7 బిక్కుబిక్కుమంటూ రత్న శవం ఉన్న గదిలోకి వెళ్లిన రవిని గది దగ్గరే నిలవేశాడు ఇన్స్పెక్టర్ శ్రీధర్. మీ పేరు? రవి. ఏం చేస్తుంటారు? బిఈ ఫైనల్స్ రాశాను. మీరు రత్న ఒకే కాలేజీలో చదువుతున్నారు గదూ? అవును, క్లాస్మేట్స్ మీ కూడా. అంతేనా, ఇంకా ఏమైనా ఉన్నదా? అతడి మాటల్లోని శ్లేషకు రవి ముఖంలో నెత్తురు జివ్వుమన్నది. కాస్త గొంతు హెచ్చించి, మేం ఎండాకాలం సెలవుల్లో వివాహం చేసుకోవాలనుకుంటున్నాం అన్నాడు. అలా అనుకోవటంతోనే ఆగిపోయిందా? ఇంకా ఏమైనా జరిగిందా? ఇంకేం జరగాలి? విసుగ్గా అన్నాడు. మాకు ఇప్పుడు జరిగింది చాలదా? నా ఉద్దేశ్యం. ఓకే ఓకే, మరోసారి ఆ వివరాల్లోకి వెళ్ళా. రాత్రి మీరెక్కడున్నారు అన్నాడు చేతిలో లాఠీ ఊపుతూ రవినే నిశితంగా పరిశీలిస్తూ ఇన్స్పెక్టర్ శ్రీధర్. మా ఫామ్ హౌస్లో. మీరొక్కరేనా? ఇంకెవరితోనైనా సంశయిస్తున్నట్లుగా అడిగాడు. నేనొక్కడినా? ఇన్స్పెక్టర్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. మీరొక్కరే ఊరిబయట ఫామస్కు వెళ్లవలసిన అవసరం ఏమొచ్చింది? బుద్ధి గడ్డితిని వెళ్లాను. చాలా చాలా విసుగ్గా అతడిని చూస్తూ అన్నాడు రవి. నేను రత్నను చూడవచ్చా? ఓహో, రత్నను చూడలేరు. రత్న శవాన్ని మాత్రమే చూడగలుగుతారు అన్నాడు చాలా తెలివిగా మాట్లాడాను అన్నట్లుగా నవ్వి ఇన్స్పెక్టర్ శ్రీధర్. నవ్వుతున్న అతడిని చికాగా చూశాడు రవి. ఇన్స్పెక్టర్ పక్కకు తప్పుకోగా గదిలోపల కాలు పెట్టాడు రవి. రత్న మంచం మీద వెళ్లి కిలాపడి ఉన్నది. ఆమె జుట్టు రేగి ఉంది. ఆమె కనుగుడ్లు ముందుకు పోడుచుకు వచ్చి ఉన్నాయి. ఆమె నోరు తెరుచుకుని నాలిక బయటకు పెట్టి ఉన్నది. ఆమె వంటిన గుడ్డలు అస్తవ్యస్తగా ఉన్నాయి. రత్న బావురుమన్నాడు ఆమె రూపాన్ని చూస్తూనే. అతడికి ఏడుపు ఆగటంలేదు. గుండెలోతుల్లో నుంచి వాంతిలా దుభకం వెళ్లుకొస్తోంది. మోకాళ్ల మీద కూర్చోబోతుండగా శవాన్ని ముట్టుకోవద్దు, వెనుక నుండి ఇన్స్పెక్టర్ మాటలు వినబడినాయి. చటుక్కున ముఖం వెనక్కు తిప్పాడు రవి. మీ మేలుకోరే చెబుతున్నాను. ఎలా జరిగింది ఇన్స్పెక్టర్? కళ్ళు నీటితో నిండగా అతడిని చూస్తూ అన్నాడు. మీకు తెలియదా? ఇన్స్పెక్టర్ సూటిగా అతడి ముఖంలోకి చూశాడు.
రవికి అతడి ప్రశ్న చెర్నాకోలుతో బాదినట్లనిపించింది. చటుక్కున లేచి నిలబడి, ఇందాకటి నుంచి చూస్తున్నాను. మీ మాటల్లో ఉద్దేశ్యం అన్నాడు రవి ఆవేశంగా. హంతకుడు దొరికేటంతవరకు కనబడ్డా ప్రతివాడిని అనుమానించడమే మా వృత్తి. అంటే నన్ను అనుమానిస్తున్నారన్నమాట. ఇన్స్పెక్టర్ ముందుకు వచ్చి రవి భుజం మీద అనునయంగా చేయి వేస్తూ, టేక్ ఇట్ ఈజీ. ఇలాంటి విషయాలలో మా మాట తీరే అలాగే ఉంటుంది. మీకు ఇంకోటి కూడా తెలుసా? రుజువయ్యేటంతవరకు ఎవ్వరూ నేరస్తులు కాదు. చిన్నగా నవ్వాడు. రవి రత్న వైపుకు తిరిగాడు. తన భవిష్యత్తునంతా భయంకరంగా నలిపివేసా ఈ మూసివేసినట్లుగా ఆమె చచ్చిపోయింది. ఆమె ప్రాణాన్నేగాక తన ప్రాణాన్ని కూడా గుప్పిటిలో బిగించివేసినట్లుగా ఆమె 2 చేతుల పిడికిళ్లు బిగుసుకుపోయి ఉన్నాయి. ఎడమ చేతిలో బ్రతకటానికి చివరిదాకా ప్రయత్నం చేసినట్లుగా యమపాసలాంటి నల్లటి టెలిఫోన్ వైరు మెలికపడి ఉన్నది. పోరులో యముడే గెలిచాడన్నట్లుగా ఆమె కట్టెలా బిగుసుకుపోయి ఉన్నది. ఇక మీరు బయటకు వెళ్ళండి. ఆ మాట అన్న ఇన్స్పెక్టర్ ముఖంలోకి బేలగా చూశాడు రవి. ప్లీజ్ వెళ్ళండి. ఇంకా మాకు చాలా పనులున్నాయి. బాడీని పోస్ట మార్టంకు పంపాలి. అవసరమా అది? చనిపోయినా ఆమె ప్రశాంతంగా సమాధి కాలేదా? చనిపోయినా ఆమెకు ప్రశాంతత, అప్రశాంతత అంటూ ఏమీ ఉండవు. అన్నిటికీ ఆ శరీరం అతీతమే. ఇన్స్పెక్టర్క వేదాంతం వచ్చు అన్నట్లుగా చిన్నగా అన్నాడు శూన్యంలోకి చూస్తూ. 20 సంవత్సరాల వయసులో జీవితాన్ని ఇంకా ఎంతో అనుభవించవలసి ఉండగా అలా అర్ధాతరంగా ముగియటం ఆత్మీయులనే కాదు కఠిన హృదయాలనైనా ద్రవింపజేస్తుంది అనేది సత్యం. రవి లేచి, ఇదే ఆఖరి చూపు అన్నట్లుగా ఆబగా ఆమె ముఖంలోకి చూపులు సూదుల్లా పెట్టి చూస్తూ 2 చేతులతోటి ముఖాన్ని కప్పుకుని వెనక్కు తిరిగాడు. నాకు తెలియకుండా మీరు సిటీ వదిలి వెళ్లవద్దు. ముఖం మీద చేతుల్ని చటుక్కున తీశాడు రవి. అతడి మొహమంతా అవమానంతో ఎర్రగా కందగడ్డలాయింది. పక్కగదిలో ఘోల్లుమన్న శబ్ద. అక్కడ రత్న తల్లి, తండ్రి నేలమీద విడిచిన గుడ్డల మూటల్లా పడి ఉన్నారు. తల్లి పక్కగా ఎవరో 2 వయసు మళ్లిన ఆడవాళ్లు కూర్చొని కళ్ళు అద్దుకుంటున్నారు. రవి ఆ గదిలో కాలు పెట్టాడు. అంకుల్, లోతైన నూతిలో నుండి వెలువడినట్లు ఉన్నాయి ఆ మాటలు. తడబడే అడుగులతో వెళ్లి ఆయన పక్కగా నేలమీద కూలబడ్డాడు. రవి, నన్ను రత్న అన్యాయం చేసి వెళ్లిపోయిందయ్యా. ఆ కంఠం దీనంగా ఉన్నది. మిమ్మల్నే కాదు అంకుల్, నన్ను, మనందరినీ. ఇక అక్కడ ఉండలేక లేచి బయటకొచ్చేశాడు. వరండాలోనే కృష్ణ ఎదురు వచ్చి రవి చేయి పట్టుకున్నాడు. రవి అతడి భుజం మీద తల ఆనించి వలవలా ఏడ్వసాగాడు. అప్పటికే అంబులెన్స్ వచ్చి వాకిట్లో నిలబడింది. మరిన్ని ఇలాంటి నవలల కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.